పట్టి ఉన్న ఒకరిని యేసు దగ్గరకు తీసుకొచ్చినారు. వారి విశ్వాసాన్ని చూశాడు. మంచంతో పక్షవాయువు గల మోసుకొని వచ్చిన ఆ జనుల యొక్క విశ్వాసాన్ని చూసి యేసు అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. అక్కడ శాస్త్రులు కొద్దిమంది ఉన్నారు. అంటే వారు ఆయన మాటలు నమ్మని వారు, అంగీకరించని వారు, ఒప్పుకోలేని వారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని అనుకున్నారు. ఆయనకు విరోధంగా ఆలోచన చేసినారు. వ్యర్థమైన ఆలోచనలన్నీ పెట్టుకున్నారు. మరియు ఆయన మీద ఇట్లా ఎందుకు చెప్తానాడు అని అనుకుంటా ఉన్నారు. వారిని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే వారి తలంపులు, వారి ఆంతర్యాన్ని ఎరిగి మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచన చేస్తున్నారు? పాపాలు క్షమించబడి ఉండాయని చెప్పేది సులభమా? లేచి నడవమని చెప్పేది సులభమా? అయినను పాపాలు క్షమించేదానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదు అని మనం తెలుసుకోవాలని చెప్పి ఆ పక్షవాయువు గలవాన్ని చూసి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని పొమ్మని చెప్పగానే వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచరి. ఈరోజు దేవుని మాటలు సూచక్రియలు చేసిన మనిషి విశ్వాసం ఉంచడం లేదు. వర్తమానాలు అనగా ఆయన మాటలు నమ్మడం లేదు. ఎన్ని విధాలుగా దేవుని మాటలు వివరించినా కూడా నమ్మడం లేదు. మరి అదేవిధంగా వారు అక్కడ శాస్త్రులు ఉన్నట్లు ఈరోజు కూడా ఏ దేవుని మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయంటే ఆటంకంగాను వెర్రితనంగా ఉన్నాయి. ఎందుకు దేవదూషణ చేస్తున్నాడని వ్యర్థంగా ఆలోచన చేస్తూ, ఆయనకు విరోధంగా ఆలోచన చేస్తూ, దురాలోచనలన్నీ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఎదుట ఉన్నారు. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పాపాలకి మనిషి కుమారునికి పాపాలు క్షమించే అధికారం ఉంది. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. తప్పిపోయిన నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ పాపానికి పరిహారము కోసము ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడు. ఆయన పాపం వలన వచ్చు జీతం మరణం. మన పాపాల కొరకు ఆయన మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. కావున ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. యేసు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు కనుక పాపాలు క్షమించే అధికారం ఆయనకు ఉన్నది. పాపంలో నుండి నువ్వు చేయాల్సినట్టు నీ పాపాలను ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది.